వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ ఫ్యామిలీ వరల్డ్. సో ఇప్పుడు నందు ఫ్యామిలీ కాస్త వీసా స్కామ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందా? దాదాపు 50 నుంచి 100 మందికి పైగా బాధితులు ఉన్నారు. 100 కోట్లకు పైగా వీసా స్కామ్ జరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనిపైన ఇబ్రహీంపట్నం పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, లుకౌట్ నోటీసులు కూడా జరిగినాయి. సో ఇంకో పక్క నందు నుంచి ఇది ఎలాంటి స్కామ్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్ అంటూ స్టేట్మెంట్. ఏది నిజం? సో ఇదే విషయం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో జూమ్లో యాడ్ అవుతున్నారు మెరుగు శ్రీధర్ గారు, అనలిస్ట్. శ్రీధర్ గారు నమస్తే అండి. సో ఒక యూట్యూబర్, ఈ మధ్యకాలంలో ఒక ఫేమ్ అయిన యూట్యూబర్స్ గురించి కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఇలాంటి తరచూ ఏదో ఒక కేసు వివాదం మాట్లాడుతూనే ఉన్నాం. సో నందు ఫ్యామిలీ ఎలా అనిపించింది మీకు రమానందన వర్షన్ విన్న తర్వాత అండ్ జరుగుతున్న ఇష్యూస్? మేడం, వాళ్ళొకటి ఏంటంటే నందూస్ ఫ్యామిలీ యూకే సిటిజన్స్. చాలా వరకు కూడా కంపెనీ లిస్ట్ చూశాను, అందులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఇప్పుడు నందూస్ కిచెన్ ఒక బాధితుడు చెప్తున్నాడు, నందూస్ కిచెన్ అని ఉంది, అక్కడ నందూస్ కిచెన్ లో అసలు ఎవరు లేరు. తర్వాత నేను ఒక ఐటీ ఎంప్లాయీగా నందూస్ కిచెన్ లో ఏం సాఫ్ట్వేర్ జాబ్ చేయగలను కూడా ఒక పర్సన్ చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన మోసం క్లియర్ గా అర్థమైపోతుంది. వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, మనకి యూకేలో జాబ్ చేయాలంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ముఖ్యం మేడం. యాక్చువల్గా మనం ఇంతమంది కూడా మాట్లాడుకున్నట్టుగా, కానీ ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ని కూడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇందులో వాళ్ళ భర్త నందన, భర్త మధుకర్, వీళ్ళు తప్ప ఎటువంటి ఎంప్లాయీస్ లేరు. కాబట్టి యూకే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ను, సిఓఎస్ ను రద్దు చేసింది. నిజంగా కూడా వీళ్ళు చాలా మంది మోసం చేసినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ప్లస్ ఇంకోటి కూడా ఇబ్రహీంపట్నంలో మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. డెఫినెట్ గా వీళ్ళని ఏంటంటే లుకౌట్ నోటీసు, రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చి వీళ్ళను నిజాలు నిగ్గు తేల్చాలి. ఎందుకంటే ఈ స్కామ్ అనేది ఇప్పటి నుంచే కాదు మేడం, ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నడుస్తుందని బాధితులు చెప్తున్నారు. మన బాధితులు కూడా అందరు కూడా ఎడ్యుకేషన్, చాలా మంచి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే. వీళ్ళు ఏంటంటే ఒకటి ఆలోచించాలి, మీరు ఇమిగ్రేషన్ యూకే వెబ్సైట్ లో ఇమిగ్రేషన్ లోకి వెళ్ళి ఇమిగ్రేషన్ ఫీజెస్ కూడా వెరిఫై చేసుకోండి. 3 లక్షలకు మించి ఎటువంటి ఇమిగ్రేషన్ దాటి ఏ ఇమిగ్రేషన్ ఫీజు లేదు. వీళ్ళు 15 లక్షలు. నందూస్ ఫ్యామిలీ యూట్యూబర్ ఎవరైతే ఉందో నందు పైన ఒక ఎలిగేషన్ మెయిన్ గా ఏంటి రావడం అంటే ఉద్యోగాలని, స్పాన్సర్షిప్ అని, ఉద్యోగ అవకాశాలని ఒక్కొక్కరి నుంచి మినిమం 10 నుంచి 15 లక్షల వరకు వసూలు చేసింది అని. సో మీరు ఇప్పుడు చెప్పే ఛార్జెస్ ఏంటి మేడం? యాక్చువల్ గా యూకేలో ఒక 9 టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. మెయిన్ గా మనం ఎక్కువ మాట్లాడుకునేది వీసా ఏంటంటే స్కిల్డ్ వర్కర్ వీసా, తర్వాత స్టూడెంట్ వీసా, ఇంకా చాలా వీసాస్ ఉంటాయి. కానీ అవన్నీ ఎక్స్ట్రాడినరీ వీసాస్, అంటే బాగా ఇన్నోవేషన్ లో లేదంటే సైంటిస్టులకు, ప్రొఫెసర్స్ కు, వేరే కంట్రీస్ వాళ్ళకు, హాంకాంగ్, చైనా వాళ్ళకి ఇచ్చే వీసాస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఫస్ట్ వీసా ఎక్కువ వీళ్ళు చాలా మంది మోసం చేశారు. ఏంటంటే మాకు ఇక్కడ యూకేలో కంపెనీస్ ఉన్నాయి, మీరేంటంటే మాకు ఒక 20 లక్షలు కట్టండి, మీకు మేము జాబ్ ఆఫర్ ఇప్పిస్తాము, ఇండియా నుంచే ఇప్పిస్తామని చెప్పేసి నందన గారి మామగారు కూడా డబ్బులు వసూలు చేసినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. కానీ యూకేలో కూడా ఎటువంటి ఈ వీసాకైనా 3 లక్షల మించి ఫీజు లేదు మేడం. మరి వీళ్ళు 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, వీళ్ళు కోట్లలో కూడా డబ్బులు వసూలు చేసినారు. ఈరోజు వార్తలు వస్తున్నాయి. అందులో ఎటువంటి దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు చాలా మందిని మోసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న కంపెనీలు ఏమీ లేవు, వీళ్ళు ఉన్నాయన్ని డొల్ల కంపెనీలు. ఎందుకంటే ఏదో కంపెనీ నేమ్ రిజిస్టర్ చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఆ కంపెనీల ఆధారంగా ఒక పేద మధ్యతరగతి వారిని ఈ రోజు వీళ్ళు మోసం చేయడం జరిగింది. అయితే ఈ మోసం చేయాలని ఇంటెన్షన్ తోటైనా ఇప్పుడు బాధితులు ఎవరైతే మాట్లాడుతున్నారో, సో బాధిత వర్షన్ వింటుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పర్సనల్ అకౌంట్స్లోకి డబ్బులు మేము ట్రాన్స్ఫర్ చేసాము అండ్ తన ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టే తనని మేము బ్లైండ్గా నమ్మాము అని. మేడం, ఒకటి ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా వాళ్ళ చట్టానికి అతీతులే మేడం. ఎందుకు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ బ్లైండ్ గా నమ్మాలి? మీరు అందరు చదువుకున్న వాళ్ళు, మీరు వెబ్సైట్ లో చూడండి, ఇమిగ్రేషన్ ఫీజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. 15 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు ఎక్కడ లేవు. ఇవన్నీ చూసి కూడా మీరు వాళ్ళకి డబ్బులు కట్టారు పర్సనల్ అకౌంట్ కంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకటి మోసపోతే నేషనల్ సైబర్ క్రైమ్, మన లోకల్ సైబర్ క్రైమ్ సెల్ కా ఫిర్యాదు చేయండి. మరియు యూకేలో కూడా ఇటువంటి వీసా మోసాల పైన కూడా ఫ్రాడ్ యూకే వీసా సెల్ అని ఒకటి ఉంది, యూకే
పోలీస్ పోలీస్ గవర్నమెంట్ నుంచి కూడా. కాబట్టి వాటికి ఫిర్యాదు చేయండి. వాళ్ళిద్దరు యూకే సిటిజన్స్. మీరు తప్పకుండా మీ ప్రూఫ్స్ అన్ని కూడా వాళ్ళకు సమర్పించినట్టయితే ఇద్దరు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళని రీకాల్ చేయొచ్చు. వాళ్ళు పెద్ద ఎక్కడికి వెళ్ళి పారిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఒక్కరే కాదు, ఇంకా చాలా దేశస్తులు, ఒక పాకిస్తాన్ దేశీయుడిని కూడా, ఇంకా వేరే వాళ్ళని కూడా వీళ్ళు మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ లాగా, వాళ్ళు కూడా సాధారణ ప్రజలే, కానీ వాళ్ళు ఏదో అరచేతిలో మీకు స్వర్గం చూపిస్తా అంటే మీరు వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న కంపెనీలు లేవు. వాళ్ళ కంపెనీలు లేనిది వాళ్ళు ఎక్కడి నుంచి జాబ్స్ ఇప్పించగలరు? ఎందుకంటే రీసెంట్ గా యూకేలో ఒక యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ జరిగింది మిచిగన్ లో. ఎందుకు? అసలు ఇక్కడ యూకేలో ఇమిగ్రేషన్ లాస్ అన్ని కూడా అయినాయని చెప్పేసి, ఆ కఠినతరం కావడం వల్ల ఒక విత్ ఇన్ 1 year స్పాన్, అంటే 1 year బ్యాక్ మనం చూసుకున్నట్టయితే 51,000 మంది ఇండియన్స్ స్టూడెంట్స్ బయటకు వచ్చేసారు, ఇండియాకి వచ్చేసారు. 21,000 స్కిల్డ్ వర్కర్స్ కూడా బయటకు వచ్చేసారు. మరి ప్రజలు ఇవన్నీ గమనించాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మనకు ఇట్లాంటి ఆర్థిక మాంద్యం ప్రపంచంలో వెళ్తుంది, ప్లస్ ఎకానమీకి స్లో డౌన్ ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మీరు ప్రజలు గమనించాల్సిందంటే ఇటువంటి మోసగాలను మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరం క్లియర్ గా కనబడుతుంది. ఎంతో మంది కూడా, నేను కూడా చూశాను ఈరోజు, చాలా మంది కూడా వాళ్ళు పేమెంట్ చేసిన పేమెంట్ స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా చూపెడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇందులో మోసం జరిగింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది నందూస్ వరల్డ్ కాదు, ఒక నందూస్ అండర్ వరల్డ్. ఎందుకంటే ఆమె బయటికి కనబడే విధంగా మనం అంచనా వేసి వాళ్ళకి డబ్బులు కడుతున్నాం, కానీ వాళ్ళ బ్యాక్ అండ్ మాఫియా అంతా కూడా ఇంకో రకంగా ఉంది. అది ఇక్కడ రీసెంట్గా నందు కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం పర్సనల్ గ్రజ్తో మాత్రమే యూకేలో వర్క్ చేస్తున్న ఒక ముగ్గురు ఇండియాకు వచ్చి పేడ్ ఆర్టిస్టులుగా బిహేవ్ చేస్తున్నారు, పేమెంట్స్ ఇచ్చి నా పైన నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు అని. సో ఈ వీడియో కంప్లీట్గా ఫేక్ అనుకోవచ్చా, లేదంటే డ్యామేజ్ కంట్రోల్ కోసం? లేదు మేడం, అదొకటి అర్థమవుతుంది. ఏంటంటే ఆమె డ్యామేజ్ కంట్రోల్ కోసం చెప్తుంది. నిజంగా మీరు తీసుకున్నారు డబ్బులు, ఈరోజు ఆ ప్రూఫ్స్ చూపెడుతున్నాయి. మీ కంపెనీస్ లిస్ట్ గమనించినట్టయితే మీ కంపెనీస్ లో ఒక్క ట్రాన్సాక్షన్స్ లేదు. ప్లస్ ఇంకోటి, మీరు కూడా కొన్ని పుచ్చిపోయిన యాపిల్స్ కామెంట్ చేస్తున్నాయని కొన్ని చిల్లర మాటలు మాట్లాడినారు. అంతమంది ఎంప్లాయీస్, ఈవెన్ ఒక యూకేలో ఒక ఐ థింక్ ఒక స్టూడెంట్ అనుకుంటా, ఆమె వీళ్ళ కారణంగా ఆమె పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. అంటే ఎవరు కూడా ఇట్లాంటి, అంటే ఎవరు చెప్పుకోరు మేడం. యాక్చువల్ నిజంగా మోసపోతే తప్ప ఎవరు చెప్పుకోలేరు. ఏదో పర్సనల్ గా మా పైన చేస్తారు, మీ పైన పర్సనల్ గా చేసేంత గడ్డేసి ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు నిజం ఒప్పుకోండి, ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయండి. లేకుంటే డెఫినెట్ గా మీరేంటంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. మీరు డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా మిమ్మల్ని రీకాల్ చేయాలని నేను విజ్ఞప్తి చేసుకుంటాను. ఎందుకంటే మీరు చేసింది మోసం. చాలా మంది కూడా, చాలా వరకు కూడా 20 లక్షలు 30 లక్షలు పేద మధ్యతరగతి మీరు వసూలు చేసి ఇట్లా మోసం చేయడం చాలా తప్పు. మీకున్న ఏంటంటే మీకు మంచి ఫేమ్ ఉంది యూట్యూబ్ లో, దాన్ని మీరు కాపాడుకోండి. చాలా మంది యూట్యూబర్స్ కూడా ఏంటి మేడం ఈరోజు బెట్టింగ్ యాప్స్, పనికిరాని ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు తప్ప ప్రజలకు వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మీరు దేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డది లేదు, మీరు రాష్ట్రానికి ఉపయోగపడ్డది లేదు. కేవలం మీకున్న ఫాలోవర్స్ ను పెట్టుకొని, వాళ్ళని అడ్డంగా పెట్టుకొని మీరు డబ్బులు సంపాదించుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. వీళ్ళొక్కరే కాదు, చాలా మంది మేడం. యాక్చువల్ గా మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే కూడా ఒక నల్గొండ యూట్యూబర్ అనుకుంటా, అతను బైక్ బ్లాగర్, అన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తాడు. ఇంకొకటి విశాఖపట్నంలో ఒక అతను ఉన్నాడు, లోకల్ బాయ్, ఆయన ఒక గంగపుత్రుడు, అన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాడు. మీ వల్ల చాలా కుటుంబాలు కూడా ఉరేసుకొని చనిపోయినాయి. మనం ఎన్నో చూస్తున్నాం కూడా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు కూడా రియల్ మనీ ఇవ్వదు. ఇక్కడ ఈ స్పెసిఫిక్ తను యూకే సిటిజన్. అక్కడ ఇంకోవైపు బాధితుల వర్షన్ చూస్తుంటే చాలా భిన్నమైన వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒక ఏకంగా వీళ్ళ వల్ల మేము మోసపోయి కంటిన్యూ అటెంప్ట్స్ వల్ల యూకే గవర్నమెంట్ మా పైన 10 years వరకు బ్యాన్ విధించింది. సో ఈ 10 years నా కెరియర్కి ఫుల్ స్టాప్ పడిందని ఒక బాధితుడు. ఇందాక మీరు అన్నట్టు పెళ్లి క్యాన్సిల్ అయిందని ఇంకొకరు. సో నమ్మించి మోసం చేశారు. 3 years వరకు మెంటల్ టార్చర్ మాకు ఈ వీసా అండ్ ఈ ఉద్యోగం విషయం. సో ఇవన్నీ ఇంపాక్ట్ వాళ్ళ సిటిజన్షిప్ పైన పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా స్ట్రింజెంట్ లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డెఫినెట్ గా పడుతుంది మేడం. ఎవరైతే మోసపోయినారో మీరు ఇక్కడ కంప్లైంట్ చేయడం కాకుండా యూకే గవర్నమెంట్ కూడా కంప్లైంట్ చేయండి. అవును మేడం, ఇప్పుడు మనము ఫేక్ డాక్యుమెంట్స్ వీసా కోసం సబ్మిట్ చేసాం అనుకోండి, డెఫినెట్ గా మనం యూకే ఇంక వెళ్ళలేము. ఇప్పుడు మన జీవితంలో వెళ్ళాము, ఒకసారి మన రిమార్క్ పడిపోతుంది అక్కడ. ఇప్పుడు అంటే వీళ్ళు మరి అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళన్ని ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి, ఫేక్ కంపెనీస్ పెట్టి వీళ్ళు అప్లై చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో పెద్ద మాఫియా నడుపుతున్నారు. ఇంకా వీళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు మేడం. ఎందుకంటే నేను కూడా యూకేలో చాలా రోజులు ఉన్నాను. ఏంటంటే యూకేలో కూడా గల్లీ గల్లీకి ఒక కన్సల్టెన్సీ ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే మెయిన్ గా
ఈ స్టూడెంట్స్ని అక్కడ కాలేజీలో అప్లై చేయించడము, స్టూడెంట్కు అడ్మిషన్స్ ఇవ్వడము, లేకుంటే ఇట్లాంటి ఫేక్ జాబ్స్ ఆఫర్స్ పంపించడము. ఏంటంటే వాళ్ళకి నిజంగా కూడా ఒక అంటే పనికిరాని కాలేజీలో కూడా అడ్మిషన్స్ ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇట్లాంటి ఫేక్ కన్సల్టెన్సీలు కూడా. వీళ్ళది కూడా అదే కోవకు చెందిన వారు వీళ్ళు కూడా. ఓకే. సో నేను అడిగింది ఏంటంటే వీళ్ళ సిటిజన్షిప్ పైన ఇంపాక్ట్ పడుతుందా ఈ కంప్లైంట్? డెఫినెట్ గా పడుద్ది మేడం, డెఫినెట్ గా పడుద్ది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక పెద్ద స్కామ్ కి లేవనెత్తారు, అది ప్రూవ్ అయిందంటే డెఫినెట్ గా వీళ్ళ సిటిజన్షిప్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ప్లస్ డెఫినెట్లీ దే హావ్ టు గో టు జైల్ ఆల్సో, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీసా ఫ్రాడ్స్ అనేది నిజంగా గవర్నమెంట్స్ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలను లేకపోతే ఎంప్లాయీస్ ను స్టూడెంట్స్ తీసుకొచ్చి అక్కడ ఒక కూపీలోకి లాగడమే వీసా స్కామ్స్ అన్ని కూడా. అది డెఫినెట్ గా కూడా వీళ్ళ గవర్నమెంట్ కూడా తీవ్రంగా స్పందిస్తుంది. వీళ్ళు డెఫినెట్ గా ప్రూవ్ అయిందంటే దే మస్ట్ గో టు జైల్. అయితే ఇక్కడ మీరు ఆల్రెడీ యూకేలో ఉన్నారన్నారు. సో Okay. ఈ సర్టిఫికేషన్స్ సంబంధించి జాబ్స్ ఇష్యూలో ఇలాంటి ఫ్రాడ్స్ ఉంటే కేవలం సిటిజన్షిప్ వరకు మాత్రమే ఉంటుందా, లేదంటే ఫర్దర్ ఇంకా కూడా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా? ఉంటుంది మేడం. చాలా మంది మనం యూఎస్ లో అంటే యూకేలో ఎక్కువ చూడలేదు, కానీ యూఎస్ లో కూడా చాలా మంది ఇట్లా మోసాలు చేసి బిల్డింగ్ విషయాల్లో అవకతవకలు చేసిన వాళ్ళు కూడా 10 ఏళ్ల జైలు శిక్ష, 12 ఏళ్ల జైలు శిక్ష అని మనం యూఎస్ లో చూసినాము. డెఫినెట్ కూడా యూకే లాస్ కూడా అందుకు భిన్నమైన ఏం కావు. డెఫినెట్ గా వీళ్ళ సిటిజన్షిప్ రద్దు చేయాలి, ప్లస్ వీళ్ళని జైలుకి పంపించాలి. లేదంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా విత్ స్క్రీన్ షాట్స్ ఎంతో మంది బాధితులు ఈరోజు లైవ్ లో వచ్చి మీడియాకు చెప్పుకుంటున్నారు, మాకు మా స్క్రీన్ షాట్స్ ఇవ్వండి, మేము ఇచ్చేసినాము, మేము ఇంత పంపించినాము, వాళ్ళ మామ కూడా డబ్బులు దగ్గర వసూలు చేస్తున్నాడు, మీరు అందరు వెళ్ళండి, అందరూ ఒక యూనైటెడ్ ఫోరం గా డెవలప్ ఏర్పడి డెఫినెట్ గా మీరు మీ పోరాటం మీరు కొనసాగించండి, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి. ఇటువంటి నేరగాళ్ళని ఎప్పుడు మీరు నమ్మొద్దు. ఆల్ ఆఫ్ సడన్ అందరు గ్యాదర్ అవ్వడం ఇదంతా కూడా టైం టేకింగ్. ఫస్ట్ గా మీరు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే, ఆల్రెడీ ఇబ్రహీంపట్నం, ఏపీలోని ఇబ్రహీంపట్నంలో ఒక కేసు నమోదైంది. సో ఆ కాల్ చేసినప్పుడు నందు కావచ్చు, లేదంటే మధుకర్ కావచ్చు, వీళ్ళు రెస్పాండ్ కాకపోవడం, లుకౌట్ నోటీసులు జారీ అవ్వడం, ఈ ఎపిసోడ్ అయితే మీకు తెలిసింది. ఫర్దర్ ఇక్కడ మాత్రమే కాకుండా యూకేలో కూడా కంప్లైంట్ చేయడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉంది మేడం, యూకేలో కూడా అనేది చెప్పండి. ఫ్రాడెంట్ యూకే అని ఒక సైట్ ఉంది, ఫ్రాడ్లెంట్ యూకే అని. అందులో పోయి కూడా మీరు అంటే మీరు ఎవరికి డబ్బులు కట్టారు, మీరు అంటే వాళ్ళు ఎట్లా మీకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చినారు, అవన్నీ మీరు అప్లోడ్ డేటా వాళ్ళకి సమర్పించండి. సమర్పిస్తే డెఫినెట్ గా వాళ్ళ తరపు నుంచి కూడా మీకు విచారణ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ ఏంటంటే ఎవరు మోసపోకూడదు. మీరు వెళ్ళి ఇమిగ్రేషన్ ఏమైనా అప్లై చేసుకున్నప్పుడు గో టు ద ఇమిగ్రేషన్ సైట్ అండ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేయండి, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకోండి. ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా IELTS ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేని కూడా ఏ కంట్రీ ఎంటర్ కానివ్వదు. అసలు వీళ్ళ దగ్గర అసలు IELTS అట్లాంటివి ఏమి లేవు. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఓకే మీకు ఇస్తాను జాబ్ మీకు ఇస్తాను అంటున్నారు, మల్టిపుల్ టైంలో అడిగే వరకు వాళ్ళని బ్లాక్ చేస్తున్నారు. కానీ ఇట్లాంటివి మీరు నమ్మద్దు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. థ్యాంక్ యూ మేడం. సో ఇలా నందూస్ ఫ్యామిలీ యూట్యూబ్ కంటెంట్తో అందరినీ అట్రాక్ట్ చేసిండ్రు. యూకేలో కంపెనీస్, ఇండియాలో స్పెషల్గా హైదరాబాద్లో చిరంజీవి గారితో ఉండే ఒక మూవీలో యాక్టింగ్. కానీ అక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ స్కామ్ స్టార్గా, తర్వాత అండర్ గ్రౌండ్ డాన్గా, ఇట్లా చిత్ర విచిత్రాల పేర్లతో విమర్శల పాలవుతుంది యూట్యూబర్ నందు.